Before we start, let me introduce myself. Before I introduce myself, Madam already nanu invite chesaru. She introduced me. So, వచ్చిన parents andarki kuda thank you very much. A warm and pleasant good morning to one and all present here. Respected parents, dear students, and all the beloved invitees. I extend a hearty welcome to you all to this annual meet on behalf of GVK EduTech. It's an honor to see a diverse and esteemed gathering here today. Representing the essence of our organization's community, let today be the beginning of a memorable and enriching journey together. The most overwhelming key to a child's success is the positive involvement of parents, not only in growing them, but also in providing them good academics. Am I right? అంటే పిల్లల్ని మనం పెంచడమే కాదు, లైక్ మనం ఇచ్చే గుడ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ ఫ్యూచర్ నథింగ్ బట్ మనం ఏదైనా కూడా పిల్లలకి నో అనకుండా చేస్తాం చిన్న ఉన్నప్పటి నుంచి. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ రియల్లీ ద ఫోర్మోస్ట్ థింగ్. అవునా కాదా అండి? అది మీకు తెలిసే ఇక్కడ దాకా మీరు డిసిషన్ తీసుకొని వచ్చారు. సో ఐఎమ్ రియల్లీ thankful for that. With immense admiration, I offer the most affable welcome to all the parents who support us with your valuable presence in this annual meet. The superheroes of today, the future doctors of our country, that is our dear students. A hearty welcome to you all, my dear students. And group efforts, ability to work in unison towards a common motto, hard work and dedication. Doing everything with great love and honesty. These are the true ingredients behind the success of a great organization. We believe together we can achieve more. This is the commitment of every single person associated with GVK EduTech. Once again, I would like to welcome each and everyone who are associated with GVK EduTech. Day 1 nunchi kuda I am seeing him. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మీరు చూసిన గ్రాడ్యుయేట్స్ లో ఐ నో హౌ మెనీ స్టూడెంట్స్ కి సార్ ఎలా హెల్ప్ చేశారు. అది వాళ్ళని ఈ రోజు వాళ్ళు ఇంత గ్రాటిట్యూడ్ తోటి ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అని అంటే వాళ్ళ పొజిషన్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ పొజిషన్ కి మీ అందరు కూడా మీ పిల్లలు కూడా రీచ్ అవ్వాలా అనేసి కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే అండి, ఎవ్రీథింగ్ లైక్ సార్ ఏ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మందిలో వర్కింగ్ ఉమెన్ ఉంటారు, రైట్? ఎంతమంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. సో మెనీ ఆఫ్ యూ సీ హడల్స్ లైక్ అందరూ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏం వర్కింగ్ కాదండి, మీరు అందరికంటే గ్రేటెస్ట్ జాబ్ చేస్తున్నట్టు. సో మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ వర్క్ ప్రెషర్ అన్నది చాలా ఉంటుంది. ఎనీథింగ్ లైక్ అక్కడ వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్ కానీ అక్కడ మనము చేయాల్సింది కానీ ఈవెన్ మేము వర్క్ చేస్తున్న వాళ్ళం కూడా వీ నెవర్ గాట్ ఎనీ ప్రెషర్. ఎందుకంటే సార్ మాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చున్నారండి. ఎవ్రీథింగ్ మేము ఇచ్చే ప్రతి కమిట్మెంట్ మీకు మేము మా సొంతంగా సార్ వీళ్ళకి పలానాది మేము టైం ఇచ్చాం సార్ పేమెంట్కి అని అంటే సరే మేడం ఓకే తప్ప నో అన్నది తెలియదు సార్కి. అదొక విషయం నేను షేర్ చేయాలనుకున్నాను. అందరూ అన్ని విషయాలు చెప్పారు, బట్ హీ డజంట్ సేయింగ్ నో. ఇప్పుడు మేము ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో లైక్ కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు సార్ ప్లీజ్ థింక్ ఓవర్, ఎప్పుడైనా కూడా మీరు ఇబ్బంది, ఎందుకంటే మేము లైవ్ లో చూస్తున్నామండి ఎంత ఎనీథింగ్ మీరు ఏ విషయంలో అయినా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ అక్కడికొద్దైనా హెల్ప్ చేయొచ్చు, కానీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసే వాళ్ళు మన సొంత వాళ్ళు కూడా లేరండి మనకి. అవునా కాదా? ఎస్ అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి ఒకసారి. సొంత బ్రదర్స్ సిస్టర్స్ మన అనుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఒక రూపాయి సహాయం చేసే పరిస్థితి లేదండి. వాళ్ళకి చేయాలని ఉన్న మనసు కూడా చేసే పరిస్థితి లేదు. కానీ మా సార్ని మేము చూస్తున్నాం, ఎంతమంది పిల్లల ఫీజెస్ వాళ్ళ సెమిస్టర్ ఆగకుండా చాలా మంది పేరెంట్స్ యాక్చువల్ గా చాలా మార్నింగ్ అవర్స్ నుంచి టెస్టిమోనియల్ చెప్పడానికి కూడా చాలా మంది పేరెంట్స్ వచ్చారండి. రవి సార్ అక్కడ ఉన్నారు, వనిత మేడం సార్ వాళ్ళ తాండూర్ సార్ అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి విజిట్ చేశారు. సార్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఫైనాన్షియల్ గా పాప ఎడ్యుకేషన్ ఆగకుండా, సెమిస్టర్ ఆగకుండా, ఎగ్జామ్స్ ఆగకుండా అట్లా ఒక్కరు కాదు, ఐ కాంట్ టేక్ నంబర్, అట్లా అన్ని వందల మంది పిల్లలకి సార్ హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ స్కాలర్షిప్ అన్నది కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అగైన్ హెల్పింగ్. ఎందుకంటే మేము ఎలాగైతే ఇప్పుడు కమిట్మెంట్ ఒకరికి ఇచ్చారు, ఇక్కడ కూర్చున్న మీ 10 మందిలోనే ఒకరికి టైం ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు అంటే మీరు బాధపడతారు. అవునా కాదా? మీ పిల్లలు అక్కడ ఉన్నారు, మమ్మీ పలానా స్టూడెంట్స్ కి టైం ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని అంటే అలా కాదు సార్, ఏదైనా మీరు చేస్తే ఇంకొక స్టెప్ వేరే వేలో చేయాలి.
చెయ్యండి సార్ అనేసేసానంటే ఏదైనా కూడా చెయ్యడం ఆపకుండా చేసే వ్యక్తి ఎవరు అంటే జీవికే సార్ అండి. ఆయన మేనరిజం అది. ఎనీథింగ్ లైక్ హెల్పింగ్, ఏదో ఒక రూట్, ఏదో ఒక మార్గం, ఏదో ఒక వే వెతుక్కుంటారు తను హెల్ప్ చేయడానికి. సో ఇన్ దిస్ వే I thank him and I thank all the parents, senior parents, junior parents for your patience. Thank you.